వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. నాగర్ కర్నూలు స్కూల్ బస్సు అదుపు తప్పి ఓ ట్రాక్టర్ ను ఢీకొని స్కూల్ బస్సు బోల్తా పడి కొంతమంది విద్యార్థులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని కొట్టెం గ్రామ శివారులో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. 20 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తుండగా ట్రాక్టర్ ను ఢీకొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5 విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అరే ఏమైందిరా పిల్లలకు దెబ్బలు తాకి నేను దెబ్బ తాకింది కదా అత్తపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. హలో పాటే ప్లాన్ గురు పుష్ప తగ్గేదలే అన్నట్టు గంజాయి అక్రమ రవాణా. పార్టీ ఉంది పుష్ప, జైలు కూడా తప్పదు అన్నట్లు పోలీసుల అన్నల ఎంట్రీతో సీన్ సితారైంది. అసలు మ్యాటర్ తెలిస్తే పోలీసులు ఎంత పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రైల్, రోడ్డు, కారు, బైక్ ఇలా ఏ మార్గం వదలకుండా అక్రమార్కులు నిఘా కళ్ళు గప్పి అక్రమ గంజాయి రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కేటుగాళ్ల స్కెచ్లకు ధీటుగానే పోలీసులు స్పందించి వాళ్ళ ఆట కట్టిస్తున్నారు. తాజాగా పుష్ప సినీ స్టైల్ ను తలదన్నేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. పట్టణంలోని గ్రంథాలయంలో 57వ జాతీయ వారోత్సవాల భాగంగా మాజీ ప్రధానమంత్రి కీర్తి శేషులు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాల్ అన్నపూర్ణ శ్రీనివాస్ తో పాటు సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కూడా మాట్లాడారు. మీరు కనపడలేదు కొంచెం జరగండి మేడం. అందరు వస్తుంది. ఓకే అందరూ చాలా మంది మహిళలు కాబట్టి అందరికీ చెప్పేస్తున్నా మహిళలందరూ కూడా అవకాశాలు ముఖ్యంగా మహిళలు అనేది ఏది లేదు ప్రపంచంలో నంబర్ 1. ఎందుకంటే పిల్లలకి అన్న తర్వాత పిల్లల్ని పెంచేది వాళ్ళే. ఓన్లీ మహిళ మొదటి పాత్ర, తర్వాత తండ్రి పాత్ర, తర్వాత గురువు పాత్ర, ఈ 3 ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో. సో మొట్టమొదటిది మహిళ లేనిది ఈ జగత్తు లేదు. తర్వాత మహిళ వల్లనే ఈరోజు మరి ఎందుకంటే మన కాలంలో పెద్దలు పెట్టినది ఏంటి, నదుల పేర్లు కానీ దేవతల పేర్లు కానీ అన్ని ఎవరి ఉన్నాయి, ఆడవాళ్ళే ఉన్నాయి. మరి గంగా నది అంటే ఏంటి, గంగా ఎవరు, మరి అన్ని పార్వతి ఎవరు, తర్వాత లక్ష్మీదేవి ఎవరు, వీళ్ళందరూ కూడా మరి పూర్వకాలం చెప్తున్నటువంటి ఈ యొక్క ఆనవాయితీ మరి ఇప్పుడు కూడా కొనసాగించారు. కొడగండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నల్లా అండాల్ శ్రీరామ్, వైస్ చైర్మన్ గా ఈరెంటి సాయి మరియు డైరెక్టర్లకు నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సభ్యులు చైర్మన్ మీరు ఏదైతే దాన్ని నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొడకండ్ల అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బుధవారం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యపురం, గూడూరు, కేసముద్రం మండలం, ఉప్పరపల్లి, కోరుకొండపల్లి, క్రాస్ రోడ్, కేసముద్రం, కల్వాల గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ, గిరిజన కార్పొరేషన్, ఐకేపీ సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చూసారు కదండి, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైమ్ 1 న్యూస్.